కార్యక్రమానికి ఇక్కడికి రావాలని మీ అందరిని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ వద్దకు రావాలి. ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ వద్దకు రావాలి. సైడ్ కూడా ఉండకూడదు. అందరూ ఎదురుకు రావాలి. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను. జెండాలు పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో సహా స్టేజ్ వద్దకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా అందరికీ జై భీమ్, జై భీమ్. హలో హలో నేను తెలుసుకుంటున్నాను. అందరూ కూడా వచ్చి సభా ప్రాంగణం స్టేజ్ వద్దకు వచ్చి కూర్చోవాలని కోరుకుంటున్నాము. ఈరోజు కార్యక్రమం మై గాడీస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విచ్చేసినటువంటి మీ అందరూ కూడా జై భీమ్ తెలుపుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి హాజరయ్యి దీన్ని జయప్రదం చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మన మధ్యలో గెస్ట్గా మన దాచేపల్లి ఎస్ఐ గారు కూడా మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రానే ఉన్నారు కనుక మీరందరూ కూడా ఇక్కడ ఉండాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత చేయడానికి మన మధ్యలో ఉన్నటువంటి కలుకూరి వెంకటేశ్వర్లు గారు పైకి వచ్చి సభాధ్యక్షత చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి గమనించండి. చిన్నలు పెద్దలు అందరూ కూడా దయచేసి స్టేజీ ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా చైర్స్ లో కూర్చోవాలి. మన అంబేద్కర్ నగరు శ్రీరామనవమి ఆలయ ధర్మకర్త అయినటువంటి గోసు నాగేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన అంబేద్కర్ నగరు ఇందిరా కాలనీకి సంబంధించినటువంటి మన విలేకరు మన దళితుల ముద్దుబిడ్డ అయినటువంటి గోసు మస్తాన్ రావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే గౌరవనీయులు పెద్దలు కొమ్మా దాసు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి
గౌరవనీయులు పెద్దలు పిల్లన్ మేస్త్రి గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా. అలాగే సింహా న్యూస్ విలేకరైనటువంటి కొండలరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన ఈ ప్రాంతంలో అంబేద్కర్ నగర్ కాలనీలో మొట్టమొదటిగా అంబేద్కర్ యువజన సంఘాన్ని ఏర్పాటు చేసి మరి ఈ సంఘాన్ని ముందుకు నడిపినటువంటి దాసి మైకల్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి చిన్నలు పెద్దలు స్త్రీలు అందరూ కూడా స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. యూత్ వారు గమనించాలి, బళ్ళ మీద ర్యాలీకి తిరుగుతూ ఉన్నారు, కానీ ఇక్కడ స్టేజీ మీద ముందు ఈ యొక్క మీటింగ్ ని పూర్తి చేసుకొని ర్యాలీ బయలుదేరుద్ది, లేకపోతే ర్యాలీ బయలుదేరదు కనుక దయచేసి త్వరగా స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే కోరే శేఖర్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి యూత్ నాయకుడు, అంబేద్కర్ యూత్ నాయకుడు మరి మత్తు సత్యనారాయణ కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే అలుకూరు పున్నయ్య గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మరి పైడిపల్లి వెంకటేశ్వర గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సింహారీష్ కొండలరావు గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మరి గౌరవనీయులు పెద్దలు ఎస్ఐ గారు కూడా రాబోతా ఉన్నారు. ఎస్సీలంటే ఒక క్రమశిక్షణ, ఎస్సీలంటే ఒక బాధ్యత కలిగినటువంటి వాళ్ళు మరి అటువంటి రీతిలో ఉన్నారు, కానీ మరి బయట కానీ పక్కన కానీ నిలబడొద్దు. దయచేసి స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సాంబా ఆంజనేయులు అందరూ కూడా ముందుకు రావాలి, స్టేజ్ ముందుకు రావాలి, స్టేజీ ముందు నిలబడాలని కోరుతా ఉన్నాం. అలాగే కోటరెక్క మల్లికార్జునరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే అంబేద్కర్ యూత్ కమిటీ వారు ఎక్కడున్న ఆనంద్, శ్రీకాంత్ మరి అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆనంద్, శ్రీకాంత్, ప్రభుదాస్ దయచేసి రావాలి. ఎస్ఐ గారు వస్తున్నారు. దయచేసి అంబేద్కర్ యూత్ కమిటీ వారు కేక్ ను రెడీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి గౌరవనీయులు ఈ ప్రాంతంలో దాచేపల్లి అంబేద్కర్ నగర్ లో మొట్టమొదటిగా అంబేద్కర్ సంఘాన్ని స్థాపించినటువంటి మరి స్థాపకులు మరి మన దాసి మైకిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ జై భీమ్, జై అంబేద్కర్. ఈ స్పందించట్లు అందరు ఎవరు కూడా స్పందించరా? జై భీమ్, జై భీమ్, జై భీమ్.
సాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్. మనకి ఇంకా సరిగా స్పందన రావట్లా. మన యూత్ కుర్రోళ్ళకి స్పందన వస్తుంది కానీ రావట్లేదు. ఈ కార్యక్రమాన్ని అంతా గైడెన్స్ చేసి గ్యాదర్ చేసి ఈ అంబేద్కర్ జయంతి 134వ జయంతి సందర్భంగా ఇక్కడ స్టే చేసి ఈరోజు ఈ 2 సంవత్సరాల నుండి బాగా అభివృద్ధిగా బాగా గట్టిగా చేస్తున్నారంటే మన కుర్రోళ్ళందరికీ, మన అంబేద్కర్ యూత్ కుర్రోళ్ళందరికీ నా జై భీమ్ తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు అంటే ఒక మాలపల్లిలకే కాదు, దళిత జాతుల మొత్తానికి కూడా ఆయన మహాగణులు. ఆయన టైంలో కనీసం స్కూళ్ళల్లోకి వెళ్ళిన మంచినీళ్ళు ఇచ్చే టైం కూడా కాదు. మంచినీళ్ళు లేకపోయినా కూడా ఆయన ఎట్లో ఏదో ఒక రకంగా మనల్ని ఆయన చదువుకొని మనందరికీ చదువు నేర్పించాలని ఆ ఉద్దేశంతో, ఆ పట్టుదలతో మన ప్రపంచం మొత్తాన్ని కూడా నడిపించిన మహాగణుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ ఈరోజు ఇక్కడ ఈ సమావేశం పరిచి కేక్ కట్ చేస్తారు. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై భీమ్ వందనాలు. దాసి మైకేల్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి మన విలేకరు గోసు మస్తానరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి గోసు నాగేశ్వరరావు గారు శ్రీరామనవమి ఆలయ కమిటీ ధర్మకర్త పెద్దలు అంబేద్కర్ నగర్కి ప్రముఖులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు వెంకటేశ్వర గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు పిల్లలకు అందరికీ నా నమస్కారాలు. జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చెప్పాలంటే ఆయన 1871 ఏప్రిల్ 14న మహారాష్ట్రలో జన్మించారు. రామ్జీ భీమాబాయికి ఆఖరి సంతానంగా ఆయన జన్మించారు. వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో ఇండియన్ ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవారు. అంబేద్కర్ గారికి 2 సంవత్సరాలప్పటికే ఆయన రిటైర్మెంట్ కూడా అవ్వడం జరిగింది. తర్వాత ఆయన 6వ ఏటను వాళ్ళ అమ్మగారు కూడా చనిపోవడం జరిగింది. అలాంటప్పుడు వారి పినతల్లి అయినటువంటి వాళ్ళ పినతల్లి గారు భూమిని పెంచి పోషించి అన్ని చేసి పెద్దగా చేశారు. విద్యాభ్యాసం సత్తార్ అనే గ్రామంలో మొదలుపెట్టి 3, 4, 5 తరగతుల వరకు అక్కడ చదివితే అక్కడ రోజుల్లో ఆయన పెద్ద బాధలు, మంచినీళ్ళ దగ్గరకు రానిపోవటం, స్కూల్లో కానీ కూర్చోబెట్టడం ఇవన్నీ చూసి వాళ్ళ నాన్నగారికి బాధ వేసి తర్వాత ఈ పల్లెటూరులో ఇలా ఉంటుంది, పట్టణాల్లోకి వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి బాంబేకి కుటుంబాన్ని మార్చారు. అక్కడికి వెళ్ళినా కానీ ఆయనకి ఈ చిత్కారాలు ఇవన్నీ అక్కడ కూడా జరిగింది. అప్పుడే అంబేద్కర్ గారు ఒకటి ఆలోచించారు, నేను కాదు, నాకు కాదు, నాలాంటి దళిత పేద కుటుంబాలందరికీ నేను ఒక ఆదర్శంగా ఉండాలని జై భీమ్ అనుకుంటూ ఆయన 64 సబ్జెక్టుల్లో 64 సబ్జెక్టులు పూర్తి చేశాడు. 9 భాషలు అవగాహనగా మాట్లాడగలడు. అలాంటి వ్యక్తి ఇక్కడ కాదు, లండన్లో మ్యూజియం ఉంది. లండన్లో మ్యూజియం ఉంటే కార్ల్ మార్క్స్ గారికి 1 విగ్రహం ఉంటుంది, 2వ విగ్రహం ఇచ్చేసి ఎవరుకుంది ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మాత్రమే. అలాగే ఇండియాలో మొట్టమొదటిగా పద్మశ్రీ అవార్డు వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మాత్రమే చెప్తున్నాను.
భారతరత్న కూడా ఆయనకు మాత్రమే ఇచ్చారు. ఫస్ట్ భారతరత్న వచ్చింది ఎవరికంటే ఇండియాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. అలాంటి మహానుభావుడు ఉన్నటువంటి దేశంలో మన పుట్టినరోజుకు చాలా గర్వంగా. కానీ ఆయన ఆశయాలు కొంత నేరైనా మనం చేయగలిగితే ధనులను నేను ఆలోచిస్తున్నాను. ఆయన వచించి చేసి ఇవన్నీ చేయబట్టే మనం విభజనలో ఈరోజు ఈ స్టేజీలు కట్టుకొని ఇవన్నీ చేసి ఇవన్నీ చేయగలుగుతున్నాం. 134వ జయంతి ఇక్కడ కాదు, ఇండియా కాదు దేశం మొత్తం జరుపుకునే ఒక ఏకైక పండుగ ఏంటంటే అంబేద్కర్ జయంతి మాత్రమే. ముఖ్యంగా చెప్తున్నాను, మీకు ముఖ్యంగా చెప్తున్నా, ఏ దేశంలో కానీ అంబేద్కర్ జయంతి జరుగుతుంది. గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ వాళ్ళు ఒక ఇండియాలో జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ప్రతి దేశంలో జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మన అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, నేను నా జాతిని, నిమ్న జాతిని, బడుగుల అందరినీ నేను ఇప్పటివరకు తాడి మీద వేసుకొచ్చాను. మీకు శాతనైతే దాన్ని ముందుకు తీసుకెళ్ళండి, లేకపోతే ఎందుకు మాత్రం లాగొద్దు అనే మాట ఒక్కరు చెప్పారు. అది ఎందుకేం చెప్తానంటే, నేను ఏ రోజున పలానా వ్యక్తి పలానా వస్తానో వెంకటేశ్వర్లో ఇంకొకళ్ళు వెళ్ళి అదే నేను ఇప్పుడు వెళ్దాం వస్తారా అంటే ఏమంటున్నారు తెలుసా, మన జాతి అతనికి ఏదో దాంట్లో బెనిఫిట్ ఉంది అందుకని అతను పిలుస్తున్నాడు అనుకుంటున్నారు. అది కాదు, అతను కూడా మంచిగా ఆలోచిస్తున్నాడు అనే ఆలోచన మనల్ని సగం చచ్చిపోయింది, చాలా మందిలో చచ్చిపోయింది ఇదే ఆలోచన. ఎప్పటికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ జై భీమ్ జరుగుతుంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్. దయచేసి గమనించాలి, డీజే దగ్గర ఉన్నటువంటి కుర్రోళ్ళు దయచేసి ముందుకు రావాలి. ప్లీజ్ దయచేసి ముందుకు రావాలి. దయచేసి స్టేజ్ పక్కన ఉన్న కూడా ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి గమనించాలి. అలాగే పత్తిపాటి గోపిని కూడా మరి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ దయచేసి రావాలి, పైకి రావాలి. అంబేద్కర్ జయంతి జరపడం కాదు ప్రీతం సోదరులారా, అంబేద్కర్ యొక్క ఆశయాలు, ఆయన క్రమశిక్షణ, ఆయన విధానాన్ని ఇక్కడ మనం చూపించాలి. దయచేసి డీజే చుట్టూ తిరుగుతున్నటువంటి కొన్నాళ్ళు ముందుకు రావాలి. డీజే ముందున్నటువంటి వారు కూడా ముందుకు రావాలి. ప్లీజ్ దయచేసి ముందుకు రావాలి. స్టేజ్ పక్కన ఉన్నట్టు కూడా ముందుకు రండి. కూర్చోండి అక్కడ. సభాధ్యక్షులు కలుపూరి వెంకటేశ్వర గారికి, ఇక్కడికి వేచేస్తున్న అందరికీ నా నమస్కారాలు. అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే దాదాపుగా ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయింది. అంబేద్కర్ గారు ఒక మానవతావాదే కాదు, ఒక విప్లవాత్మక మార్పులకు పునాది వేసినటువంటి వ్యక్తి, ఒక మహోన్నతమైన వ్యక్తి, దేశ చరిత్రని తిరగరాసినటువంటి ఒక వ్యక్తి. ఇప్పుడు పాలిస్తున్న పాలకులు మొత్తం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ విధానాలను అవలంబిస్తూ పరిపాలనను ప్రతి రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు సమయం లేదు. జై భీమ్, జై అంబేద్కర్, జై భీమ్. కోరుతా ఉన్నాం. మధు సత్యనారాయణ గారిని వచ్చి కొన్ని అమూల్యమైనటువంటి మాటలు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీకాంత్ దయచేసి రావాలి. కోరే ఆనంద్, కొండలరావు గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. మరి కుర్రవాళ్ళంతా కూడా స్టేజ్ ముందుకు రావాలని కోరుతా ఉన్నా. ఎస్ఐ గారికి స్వాగతం. దయచేసి ఎస్ఐ గారి స్టేజ్ లోకి రావాల్సింది. అందరూ కూడా
చప్పట్లతో మరి ఎస్ఐ గారిని ఆహ్వానించుకున్నాం. దయచేసి డీజే దగ్గర ఉన్నటువంటి కుర్రాళ్ళు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన మధ్యలో గౌరవనీయులు అయినటువంటి మన దాచేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మరి మన మధ్యకు వచ్చారు. మన అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా వారి యొక్క అమూల్యమైనటువంటి మరి ప్రసంగాన్ని అందించవలసిందిగా కోరుతా ఉన్నాము. దయచేసి కుర్రోళ్ళందరూ కూడా మరి స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేనైతే ఒకటే చెప్తున్నాను, అంబేద్కర్ గారి ఆశయాలు ఒకటే, అందరూ చదువుకోవాలి, వృద్ధి చెందాలి. ఇప్పుడు ప్రతి ఒక్క యువతకి నేను చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే, ప్రతి ఒక్కరూ మనం సాధించగలిగింది ఏదైనా చదువుతోనే సాధ్యమవుతుంది. అంబేద్కర్ గారు అంత గొప్ప వ్యక్తి అయ్యారు అంటే కేవలం ఒక చదువుతోనే. ఆయనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసా? చాలా డిగ్రీలు ఉన్నాయి. ఆ చదువుతోనే ఆయన అంత ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించారు. కాబట్టి నేను ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటే ఏంటంటే, మీ పిల్లల్ని బాగా చదివించండి. ప్రతి ఒక్కరూ చదువుకొని మంచి పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ, అంబేద్కర్ గారి ఆశయాల్ని కూడా నెరవేర్చాలని కోరుకుంటూ, ఎవరు కానీ నా డిపార్ట్మెంట్ తరఫున చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎటువంటి కేసుల్లో కానీ ఎఫ్ఐఆర్లలో కానీ స్టేషన్కి రావద్దని దయచేసి కోరుకుంటున్నాను. ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయినా, కేసుల్లో నమోదైనా చదువు అనేది వృధా అయిపోతుంది. దయచేసి ఇది మీరందరూ గుర్తించగలరు. ఇక్కడ ఉండే మీ పిల్లలు కానీ, చదువుకునే పిల్లలకు కానీ అందరికీ చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ఒకే ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. మీరందరూ బాగా చదివి మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి బున్ని గారిని కూడా వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. కలుకూరు బున్ను. ఒకటి 134వ అంబేద్కర్ జయంతి ఉత్సవానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు ఎస్ఐ గారికి, పెద్దలకి, అందరికీ 134వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అసలు మనం అంబేద్కర్ జయంతిని ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఒక్కటే, ఆయన ఎన్నో కష్టాలు అనుభవించి గొప్పవాడయ్యాడు. ఒక మార్గదర్శకానికి మనం చూపించాడు. ఆయన చెప్పిన ఎన్నో మాటలు మన జీవితానికి అప్లై చేసుకుంటే చాలా గొప్పవాళ్ళు అవ్వచ్చు. అయితే నేను ఈరోజు ఒక మాటని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఆశయం ఉంటుంది, అది చేయాలా, ఇది చేయాలా, గొప్పవాళ్ళు అవ్వాలా, అది చేయాలని. కానీ దాన్ని ఇంప్లిమెంట్ అంటే దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే లోపల అది సాధ్యపడదు. సగం మంది అక్కడే డ్రాప్ అయిపోతారు. అందువల్ల అందరూ కొంత స్థాయికి ఎదగలేకపోతున్నారు. దానికి కారణం ఆయన చెప్పిన ఒకటే మాట ఏంటంటే, ఆశయాలను
ఆచరణలో పెడితే మనిషే మహనీయుడు అవుతాడు. అంటే ఆయన చెప్పిన ఏంటంటే మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు, మనకున్న ఆశయాన్ని గొప్పగా ఆచరణలో పెడితే ఖచ్చితంగా మహనీయుడు అవుతాడు, మనిషే మహనీయుడు అవుతాడు. ఆయన కోరుకుందల్లా ఒక్కటే, అందరూ సమానంగా ఉండాలి, అందరూ స్వేచ్ఛగా ఉండాలి, ఎవరు ఏ పని చేసుకున్నా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరూ జీవించాలనేది ఆయన సిద్ధాంతం. అలా జీవించాలంటే ప్రతి ఒక్కరూ హక్కుల్ని తెలుసుకోవాలి, బాధ్యతాయుతంగా జీవించాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక ఆశయాన్ని ఎంచుకోవాలి, ఆ ఆశయం కోసం పరితపించాలా, ఆచరణలో పెట్టాలా, గొప్పవాళ్ళు అవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయచేసి మైటీని కూడా స్టేజ్ మీదకి వచ్చి తన అమూల్యమైనటువంటి మాటలు అందించాలి. ఈ యొక్క మాటల అనంతరం వెంటనే మరి కేక్ కట్ చేయాలి. దయచేసి ఈ యొక్క అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యుడు మరి శ్రీకాంత్ని ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ జై భీమ్. ఈరోజు మనం అంబేద్కర్ జయంతి జరుపుకోవడానికి కూడా కారణం ఏంటంటే ప్రతి ఏటా కూడా మనం అంబేద్కర్ జయంతి జరుపుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఆయన గురించి మనం ఇంకా 4-5 విషయాలు కొత్తగా తెలుసుకునేందుకు, ప్రజల్లో మనం ఆయన గురించి చైతన్యం నింపేందుకు, ప్రజలకు చైతన్యం కలిగించేందుకు, అదేవిధంగా ఆయన పడిన కష్టాలనేటివి మనం వచ్చే భావితరాల భవిష్యత్తులో వచ్చేటటువంటి పిల్లలకు మనం వాళ్ళకి చెప్పగలిగితే ఆయన చదువుకునే సమయంలో కష్టపడ్డటువంటి కష్టాలు ఎవరికి రాకూడదు అనే భావన దృక్పథంతో ఆయన నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు. మన దేశంలోనే కాకుండా మన ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైనా అత్యధికంగా విద్యావేత్త ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. ఎందుకంటే ఆయన 32 డిగ్రీలు చేశారు, 9 పిహెచ్డీలు చేశారు, 64 సబ్జెక్టులలో మాస్టర్స్ కంప్లీట్ చేశారు, 9 లాంగ్వేజెస్ లో లిటరేచర్ కంప్లీట్ చేశాడు. భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఏకైక పాత్ర పోషించి భారీ ఎత్తులో కృషి చేసి మన దళితుల కోసమే కాదు, మన దేశంలో ఉన్నటువంటి గిరిజనుల కోసం, దళితుల కోసం, అదేవిధంగా వెనుకబడిన తరగతుల కోసం, అదేవిధంగా అగ్రవర్ణ కులాల్లో వెనుకబడిన తరగతుల కోసం ప్రతి ఒక్కరు కూడా బానిసత్వం ఉండకూడదు, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించాలనే ఉద్దేశంతో మన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. అదేవిధంగా మనం ప్రశ్నించడానికి కూడా మనకు ఒక హక్కు అంటేనే ఇచ్చారు, మాట్లాడేందుకు ఒక హక్కు ఇచ్చారు. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ టు స్పీచ్ అంటే నీ స్వభావాలను స్వేచ్ఛగా బయటికి చెప్పవచ్చు. అదేవిధంగా ఆయన చాలా ఎదుర్కొన్నారు సమస్యలు. ఆయన మన భారతదేశ పౌరుల కోసం బానిసగా బతకూడదనే నినాదంతో ఆయన 3 కుమారులను, 1 కుమార్తెను కూడా కోల్పోయారు. దేశం మీద తిరుగుతున్నప్పుడు మనకి కావలసినటువంటి అధికారులను తయారు చేసుకునేటప్పుడు, ఆయన చదువుకునేటప్పుడు కూడా ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు భావితరాల్లో మన నుంచి వచ్చేటువంటి పిల్లలకు ఎటువంటి బంధం కలిగించకుండా ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛను కల్పించాలి, సమానత్వం కల్పించాలి అనే భావనతో రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో కూడా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి కమిటీకి ఆయన డ్రాఫ్టింగ్ చైర్మన్ గా వ్యవహరించడం కూడా జరిగింది. ఇందులో కూడా అణగారిన వర్గాలకు రిజర్వేషన్ తీసుకురావడం కొరకు చాలా కష్టపడి ఉన్నత స్థాయిలో మీటింగ్ సమావేశాలు జరిపి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా దళితులకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో భారతదేశంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా 15% భారతదేశంలో ఉన్నటువంటి దళితులకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదేవిధంగా 50% పైచలకు ఉన్నటువంటి బీసీలకు కూడా 29% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఎందుకంటే బానిసత్వంతో బతకూడదు, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛతో బతకాలి. ఎందుకంటే స్వేచ్ఛ లేని జీవితం ఆత్మ లేని శరీరం లాంటిది. కాబట్టి అంబేద్కర్ గారు ఒకటే మాట చెప్పారు, నీ కోసం జీవిస్తే నువ్వు నీలో నిలిచిపోతావు, అదే నువ్వు జనం కోసం జీవిస్తే జనాల్లో నిలిచిపోతావు. ఇదే మాట, ఇదే నినాదం నేను భారత రాజ్యాంగాన్ని మీ అందరికీ అందించాను. దాన్ని కాపాడుకునే మీ భావితరాలకు అందించేటటువంటి హక్కు మీకు ఉన్నది. మీరు దాన్ని సక్రమంగా వినియోగించుకొని దాన్ని కాపాడుకునే, దాన్ని రక్షించుకునే బద్ధం నీకున్నది అనే చెప్పగలిగింది. అయితే
వాయువుకు లేని వివక్ష, వాయువు ఆగితే చచ్చే మానవులెందుకు, నిప్పుకు లేని వివక్ష, నిప్పుల్లో కనుమరుగయ్యే దేహాలకెందుకు, నింగికి ఎగరలేని వివక్ష, నింగికి ఎగరలేని నరులకెందుకు, పండితుడు వెలిగిస్తే వెలిగే దీపం పామరుడు వెలిగిస్తే వెలగనంటుందా? ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితం మలుపు తిరిగిన సంఘటన. ఒక తరగతి గదిలో బయటికి వెలివేయబడినటువంటి వ్యక్తి నుంచి ఎవరో ఊహించినటువంటి శిఖర స్థాయిలో నిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. 2012లో ది హిస్టరీ ఛానల్ ఒక సర్వే నిర్వహించింది. భారతదేశంలో అత్యంత నాయకులలో, అత్యంత స్వాతంత్ర సమరయోధులలో వ్యక్తి ఎవరైనా గొప్ప వ్యక్తి ఉన్నారా అంటే అందులో 20 లక్షల మంది పోలింగ్ లో పాల్గొన్నారు. అందరూ కూడా విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు. వాళ్ళలో పోలింగ్ నిర్వహించడం జరిగింది. నిర్వహించిన దాంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ఫస్ట్ ఉన్నారని కూడా సగర్వంగా ఈ వేదిక నుంచి జై భీమ్ అని కూడా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. అదేవిధంగా మన హక్కులను పరిరక్షించుకునేందుకు మన వంతు సాయశక్తిలో మనం పరిరక్షించుకొని మన భావితరాలకు మనం అందించాలనే భావన, ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పదలుచుకున్న ఈ వేదిక మీదుగా నాకు అవకాశం కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం, నా తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ కూడా జై భీములు తెలియజేస్తున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై సంవిధాన్. సంవిధాన్ అంటే మన రాజ్యాంగం, మన దేశం కోసం రాసినటువంటి రాజ్యాంగాన్ని సంవిధానం అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలియజేస్తుంది నేను ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే హక్కు మనది. మనం రక్షించుకోవాలి, మన భావితరాలకు మనం అందించగలగాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. దయచేసి కేక్ కటింగ్ ఉంది. దయచేసి యూత్ కమిటీ వారు, మరి కోడి ఆనంద్, శ్రీకాంత్, అలాగే జాను, అలాగే ప్రభుదాసు, అలాగే గోపి దయచేసి స్టేజ్ మీదకి రావాలి. కేక్ కటింగ్ ఉంది. దయచేసి స్టేజ్ మీదకి రావాలి. మన ఎస్ఐ గారు కేక్ కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి యవనస్తులు దయచేసి పైకి రావాలి. సార్కి టైం అవుతుంది, దయచేసి రావాలి, దయచేసి రావాలి. శ్రీకాంత్, ఆనంద్, మరి జాను, ప్రభుదాసు, గోపి దయచేసి రావాలి. మన మధ్యలో ఉన్నటువంటి ఎస్ఐ గారు కేక్ కట్ చేస్తూ ఉన్నారు. మరి బిడ్డలందరూ కూడా దగ్గరికి రావాలి, యూత్ వాళ్ళందరూ కూడా దగ్గరికి రావాలి. పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కు
హలో అబ్బాయి కాసేపు డీజే ఆపండి, ఒక 10 నిమిషాలు డీజే ఆపండి దయచేసి. 10 నిమిషాలు డీజే ఆపండి దయచేసి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక 10 నిమిషాలు. డీజే మీద చూపించినంత ఆసక్తి దీని మీద ఎందుకు చూపించట్లేదో నాకు అర్థం కావట్లేదు. సరే, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసి హాజరయ్యి తమరవుతుంది కావున అందరూ ఇక్కడ ఉండాల్సిందిగా కోరుతున్నాము. ట్రాఫిక్ రూల్స్ అధిగమించవద్దు. ర్యాలీలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మన ద్వారా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ర్యాలీని సభాముఖంగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోడ్లో వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి, దానికి మనం కట్టుబడి ఉండాలని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. యూత్ వారు కూడా యూత్ కంట్రోల్ గారు ఈ టైంలో వాస్తవం చెప్పాలంటే ఇందాక నేను గమనించిన విషయాన్ని బట్టి పెద్దలు ఉన్నారు, పెద్దలే యూత్ వారిని కంట్రోల్ చేయాలి. యాక్చువల్గా అందరూ యూత్ వారు కంట్రోల్ చేస్తారు, కానీ ఈ టైంలో పెద్దలు కంట్రోల్ చేయాలి యూత్ వారిని. దయచేసి ఒక్క విషయం, అంబేద్కర్ గారిని అవమానిస్తే నా కొడకల్లారందరూ నరికినట్టు జరుగుతామని చెప్పి ఈ సందర్భంగా DJ Ganesh Gaur from Navapeta. DJ Ganesh Gaur from Navapeta.
Ganesh Gaur from Nalapeta. DJ 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 Ganesh Gaur from Nalapeta.
హలో, స్టేజ్ దగ్గర అల్పాహారం పులిహారం పెడుతున్నారండి. అందరూ వరుసలో నిలబడి తీసుకోవాలి, ఎగబడకుండా. యూత్ వారు వచ్చేసి అందరూ ఇక్కడ డీజే దగ్గరకు వచ్చినట్టయితే బండి బయలుదేరుతుంది. ఒక నిమిషం బండి. Song mixed by DJ Raghu from Mutlapadu. DJ Pawan Kudari. సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటే నది అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచిన బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకుని నౌకరి ఆయన రాతే నువ్వు పొందే పదవైన ఆయన భిక్షే జనగుండె నినాదము అందరం ఒకటై నిలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదము అందరి కోసం అది కోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో ఆ జననౌ జనగణానౌ తొలుచుట కొరకో గాజైవి మని గుండెత్తి నినదించాలో బడుగు బహుజనులంతా ఏకంపాలో విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమ నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాగ
Pavan Kudar. Okay, let's go. Song mixed by DJ Kelvin from Lepadu. Mixed by DJ Kelvin from Lepadu. The song mixed by DJ Kelvin.
DJ Ganesh Gaud from Navabu Peta. DJ Ganesh Gaud from Navabu Peta. DJ Ganesh Gaud from Navabu Peta. DJ Ganesh Gaud from Navabu Peta.
ఎక్కడికక్కడ ఎట్టిన తలకి రాత పెడతా అబ్బని గుర్తుకు తెస్తా నిప్పుటి స్నానం నీకు చేస్తా చంపి నీ రక్తంతోనే I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I shoot you aside. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. తోడికి తెలుసు ఎలా నరికి నౌనను మున్న వాడితోటి పెట్టుకుంటే కదే మోత చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో ఆత్మగౌరవానికి ప్రతీక బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అంటే DJ Pawan Kudari. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తే నా తొడకల్లారా ఇద్దరు వరకు జరుగుతామని చెప్పి సందర్భంగా DJ Pawan Kudari. సుప్రీంకోర్టు తలుచుకుంటే రాజ్యాంగాన్ని మార్చలేదు, రాజ్యాంగం తలుచుకుంటే సుప్రీంకోర్టు మార్చలేదు.
Pawan Kudal. Okay, let's go. Mixed by DJ Kevin from Mutla Padu. Mixed by DJ Kevin from Mutla Padu. Song mixed by DJ Kevin.
పేదవాడికి హక్కులను పంచినవాడు తను రాసిందో రాజ్యాంగం దేశం కోసం తను చేసిందో పోరాటం అందరి కోసం తను రాసిందో రాజ్యాంగం దేశం కోసం తను చేసిందో పోరాటం అందరి కోసం తన చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జై భీమ్ జగదుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజము జై భీమ్ జై భీమ్ అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా అబ్బని గుర్తుకు తెస్తా నెప్పటి స్థానం నీకు చేస్తా నిన్ను చంపి నీ రక్తంతోనే a dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you inside. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. మోసే తోడికి తెలిసి ఎలా నరికి నోనను ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా అబ్బని గుర్తుకు తెస్తా నెప్పటి స్థానం నీకు చేస్తా కన్నని ఎరగవేస్తా నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you inside.
పోతాయి. చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో. కట్టి గచ్చకుండనంటే వెచ్చకుంటే వంటి నిన్ను చంపకుండ వండనంటే నిన్ను చంపి నీ రక్తంతోనే చంపి నీ రక్తంతోనే గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది తోరు ప్రవాహం. లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం పరిపాలన జనం గది అంటే గని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలను భరించి నిలిచెరబలమై భావితరాల బతుకులు మార్చుడ కొరకై అనసపడిన వాళ్ళ కొరకు పుట్టెన వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్
అంటే కథే మొదలు చూసి నేర్చుకుంటారంటే జనం తెలుసుకో వెలివాడల మాత్రమే వెలిసరబొమ్మా ప్రతివాడన నిలుపగలిగ యోధులేనమ్మా మగవాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతివాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తన చీకటిని తరివేసి వెలుగైనాము జై భీమ్ జనగుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజము జై భీమ్ ఒక యుద్ధ నినాదము అందరి కోసం గదిపోరు ప్రవాహం మాది కాదు నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్నిలా నిలిచెరబలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అగసపడిన వాళ్ళ కొరకు మొక్కెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాదా నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాదే నువ్వు పొందే పదవైన ఆయన భిక్షే జై భీమ్ జనగుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజము జై భీమ్ ఒక యుద్ధ నినాదము అందరి కోసం గదిపోరు ప్రవాహం జ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో జననం జనల జ్ఞానం తొలుచుట కొరకో రాజీవీమని గుంతెత్తి నిలదించాలో పడుగు బహుజనులంతా ఏకముగాలో విశ్వగతమైంది ఆయన ప్రతిమ నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున్న జాతి కొరకు కోరిన వాడు వీడిన జగదోసలనే తరిమిన వాడు ఎంతమంది ఎత్తుకులను జైవించిందా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అందా మనమందరం ఒక్కటి అయితే విజయం రాదా జై భీమ్ జనగుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజము జై భీమ్ ఒక యుద్ధ నినాదము అందరి కోసం గదిపోరు ప్రవాహం DJ Pawan Kudar Okay, let's go.
వాడితోటి పెట్టుకుంటే గతే మోత. దాదాపు 40 కోట్ల మంది దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అంటే. పవన్ కుడాలి అవమానిస్తే నా కొడకల్లారా ఉద్యోగం నరికినట్టు నరుగుతామని చెప్పి సందర్భంగా అక్కడ ఇక్కడ ఎక్కడికెక్కడ ఎక్కిన తలకి రాత పెడతా బని గుర్తు కొట్టేస్తాను నీకు చేస్తా I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I shoot you aside. You can't keep running if you want to survive. 'Cause every night I dream of watching. Song mixed by DJ Gordon from Mutla
సమాజం జై భీమ్ ఉదయించని నాదం అందరి కోసం అది కోరు ప్రమాదం లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు ముందు పూజనం అది అంటే గని అనిగే అవి కుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన నువ్వు చేసుకునే ఈ నౌకని ఆయన రాదే నువ్వు పొందే పదవైనా ఆయన భిక్షే జనగుండె నినాదము వందనం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదము అందరి కోసం ఇది పోరు ప్రవాహం విజయనగరం విజయనగరం DJ what's in the mix?
హక్కులను పంచినవాడు తను రాసిందో రాజ్యాంగం దేశం కోసం తను చేసిందో పోరాటం అందరి కోసం తను రాసిందో రాజ్యాంగం దేశం కోసం తను చేసిందో పోరాటం అందరి కోసం తన చీకటిని తరివేసి వెలుగైనాడు జై జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం వదిపోరు ప్రవాహం కాదు నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు జనం గది అంటే గది అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అవమానాలు భవించి చెరపలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసపడిన వాళ్ళ కొరకు వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాదే నువ్వు పొందే పదవైన ఆయన మెచ్చే జనగుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజము జై భీమ్ ఒక యుద్ధ నినాదము అందరి కోసం అది కోరు ప్రవాహం జిల్లాలని పిడికిలెత్తరో జననౌ జనలజ్ఞానౌ తొలుచుట కొరకో మని గుంతెత్తి నినదించాలో అడుగు జనులకు తాయికం రామనావలో అడుగడుగున్న జాతి కొరకు కోరినవాడు వీడిన జగదోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకులను జైవించండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాలా జై జనగుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజము జై భీమ్ ఒక యుద్ధ నినాదము అందరి కోసం వదిపోరు ప్రవాహం Song mixed by DJ Gabu from Mutulapadu. Mixed by DJ Gabu from Mutulapadu. Song mixed by DJ Gabu.